బుజ్జమ్మ. అల్లుడేమన్నా అన్నాడా? అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొని రా. మల్లిక గారు, లాయర్ గారు, నమస్కారం అమ్మా. నమస్కారం లాయర్ గారు. మీరేంటిలా? నిన్న వసుంధర గారు నన్ను కలవడానికి వచ్చారు. తను మీకు చూపించమని ఈ పెన్ డ్రైవ్, ఈ నోటీసు ఇచ్చారు. ముందు ఈ వీడియో చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. తీసుకోండి. ధ్రువ సార్, ఒక్కసారి అబద్ధం అలవాటైన చోట రెండోసారి నిజం పుడుతుందన్న నమ్మకం లేదు. నాకు మీరా ఒకటే సమస్య కాదు. చాలా ఆలోచించాను, చాలా బాధపడ్డాను. కానీ ఇవేవి మీ గతాన్ని మార్చలేవు, నా జీవితాన్ని బాగు చేయలేవు అని అర్థమైంది. మీ దగ్గర నాకు భద్రత లేదు. అందుకే అన్నీ ఆలోచించి నేను మీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. నా గురించి నేను ఆలోచించుకోవాలనుకుంటున్నాను. మొన్నటిదాకా ప్రేమ ఉంటే చాలు అనుకున్నాను, కానీ అది నన్ను ఇవాళ ఖాళీ చేతులతో నిలబెట్టింది. ఒక ఖాళీ జేబు నేర్పే పాఠం ఇంకేది నేర్పదు అంటారు. ఆ ఇంట్లో నేను నేర్చుకున్నవి, కోల్పోయినవి చాలు. ఇంకా అంతకంటే ఏమీ నేర్చుకోవాలనుకోవడం లేదు. అందుకే నేను బ్రతకడానికి 10 కోట్ల ఆస్తి నా పేరు మీద రాయండి. నా జీవితం నేను బ్రతుకుతాను. కోర్టు చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసేయండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నా కూతురు జీవితం నిలబెట్టడం కోసం నీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకున్నావా వసుంధర? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? చూశారుగా, వసుంధర తన పట్ల విపరీతమైన మోసం జరిగిందని ఫీల్ అవుతోంది. అందుకే మిమ్మల్ని కలవకుండానే సెటిల్మెంట్ చేయమని అడిగింది. ఆ హక్కు తనకుంది. పైగా మీరు గతంలో తనకి 3 సార్లు విడాకుల నోటీస్ ఇచ్చారు కదా, దాన్ని తను బేస్ చేసుకుంది. మీరు ఈ పేపర్స్ మీద సంతకం పెడితే అఫీషియల్గా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. తనెంత అడిగింది లాయర్ గారు? 10 కోట్లు. ఈ ఇంట్లో ఎన్ని షేర్లున్నాయమ్మా? 3. నందితాది, నాది, నీది. నా షేర్ మొత్తం వసుంధర పేరు మీద రాసేయండి. మనిద్దరికీ బతకడానికి 1 షేర్ చాలు. వద్దు ధ్రువ, తొందరపడుకో. సంతకం పెడితే వసుంధరని చేరుకునే ఆఖరి దారి కూడా మూసుకుపోతుంది. ప్లీజ్ రా, ఆలోచించు. దారి తను ఎప్పుడో మూసేసి వెళ్ళిపోయిందమ్మా. ఎంతో బాధలో ఉన్నప్పుడు కూడా తను ఆస్తి అడగలేదు. ఆ విషయం నీకు తెలుసు. ఇప్పుడు అడుగుతుంది అంటే అందులో నాకు తన బతుకు మీద ఉన్న భయం కంటే నా మీద ఉన్న విరక్తి మాత్రమే కనపడుతుంది. ధ్రువ,